చరణ్ ఇంట్లోనే ఒక దగ్గర బాల్కనీ దగ్గర ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే పల్లవి కాఫీ తీసుకొనొస్తుంది. కాఫీ అని చెప్పి అంటూ ఉంటుంది. చరణ్ ఏమో ఏం పట్టించుకోకుండా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాడు. "ఏవండీ కాఫీ మీకోసమే. ఏంటి కాఫీ వద్దా మీకు?" అని చెప్పి అడుగుతుంది పల్లవి. అప్పుడు చరణ్, "కాఫీ కావాలి. కానీ నువ్వు చేసావు కదా కాఫీ నాకొద్దు" అని చెప్పి అనగానే, "అదేంటి? ఎందుకలా అంటున్నారు? తీసుకోండి" అని చెప్పి అంటుంది పల్లవి. అప్పుడు చరణ్, "చూడు, మంచి మూడ్‌తోని ఎక్సర్సైజ్ చేస్తున్నాను. డిస్టర్బ్ చేయకు. వెళ్ళిక్కడి నుంచి. చెప్పాను కదా ఒకసారి, ఎన్ని సార్లు చెప్పాలి? ఆ?" అని చెప్పి అంటాడు చరణ్. "ఇప్పుడు ఏమైందని అందుకంత కోపం? కాఫీ కావాలిగా, నేనిస్తే వద్దేంటి? అసలు మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాదే కదా! నేనే కదా చూసుకోవాలి. నేను కాక ఇంకెవరు?" అని చెప్పి అంటుంది పల్లవి. "అబ్బో! నువ్వు ఎంత బాధ్యతగా ఎలా ఉంటావో చూశానుగా హనీమూన్‌లో. బాగా బుద్ధి చెప్పావుగా. అసలు నీ చేత్తోని కాఫీ కాదు కదా, మంచి నీళ్ళిచ్చినా నేను తాగను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నా మూడ్ పాడు చేయకు. పొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏంటి నువ్వు? వెళ్ళు" అని చెప్పి అంటాడు చరణ్. ఇక కోపంతోని అలిగేసి అక్కడి నుంచి పల్లవి తన బెడ్రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ లోపల మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాడు చరణ్. అసలు ఈవిడ ఎక్కడ దొరికింది నా ప్రాణానికి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల ఫోన్ రింగ్ అవుతుందనమాట. వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. "హలో, నేను రా చరణ్" అనగానే, "చెప్పరా, చాలా రోజులకు ఫోన్ చేసావు, ఏంటి సంగతి?" అనగానే, "ఏం లేదురా, రేపు నా బర్త్‌డే అయితే పార్టీ ఉంది రేపు" అనగానే, ఖచ్చితంగా వస్తారా?" అని చెప్పి అంటాడు చరణ్. "వస్తాంలే, కానీ ఈ మధ్యే కదా పెళ్ళయింది. కనీసం పిలవను కూడా పిలవలేదు" అని చెప్పి అనగానే, "అదేదో అలా అనుకోకుండా అయిపోయిందిలేరా" అని చెప్పి అంటాడు చరణ్. "సరేలే, మన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నారు. నువ్వు కూడా నీ భార్యని తీసుకొని రా. ఎటూ పెళ్ళికి పిలవలేదు కదా, చూసినట్టు కూడా ఉంటుంది. ఏమంటావు? మన ఫ్రెండ్స్ అంతా వాళ్ళ వైఫ్స్తోనే వస్తున్నారు, కలిసొస్తున్నారు ఫ్యామిలీని. నువ్వు కూడా ఖచ్చితంగా తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడికొచ్చి ఆ వంక, ఈ వంక చెప్పడం కాదు. సరేనా? ఉంటాను" అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వీడేంటి ఫోన్ పెట్టేశాడు, ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యామిలీతో వస్తారు అని చెప్పి అంటున్నాడు. అలా నేను ఒక్కడినే వెళ్తే మళ్ళీ ఏవేవో అనుకుంటారు, ఏదో అంటారు. దానికన్నా దీన్ని తీసుకెళ్ళడమే బెటరేమో. కానీ ఇది కోపంగా ఉన్నట్టుందే. ఏం చేయాలి? కానీ ఎలాగైనా దీన్నే తీసుకెళ్ళాలి. హ్మ్. ఏం చేస్తా అని చెప్పి చరణ్ ఇక తన బెడ్రూమ్‌లోకి వెళ్తాడు. ఇక పల్లవి ఏమో బెడ్రూమ్‌లో అక్కడ బట్టలవి సర్దుతూ తిట్టుకుంటూ ఉంటుంది చరణ్‌ని. అసలు ఏమనుకుంటున్నాడు నా గురించి? అసలు తను మాట్లాడను, నేను మాట్లాడను. పెద్ద కోపం తనకే ఉంటుందా ఏంటి? నాకుండదా ఏంటి? అని చెప్పి అలా తిట్టుకుంటూ, సర్దుకుంటూ ఉంటే ఇక రూమ్ బయట ఉన్న చరణ్, అబ్బో! కోపం బాగానే ఉంది ఈవిడికి. ఈవిడ కోపం ఉంది. కానీ ఎలాగైనా సాయంత్రం బర్త్‌డే పార్టీకి తీసుకెళ్ళాలి. ఎలా, ఎలా చెప్పాలి? ఐడియా అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకొచ్చి ఇక లోపలికొస్తాడనమాట. వచ్చి దిండు కింద ఆ లెటర్‌ని పెడతాడు. పల్లవి చూస్తుందనమాట. ఏంటి లెటర్ పెడుతున్నాడు? నాకు సారీ చెప్పాలని ఆ లెటర్‌లో ఏమైనా రాసాడా? అని చెప్పి ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది పల్లవి. ఇక ఆ లెటర్ పల్లవి అక్కడ పెట్టడం చూసింది అని గమనిస్తాడనమాట చరణ్. ఇక టవల్ తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్తాడు స్నానం చేయడానికి. ఇక చరణ్ వాష్‌రూమ్‌లోకి వెళ్ళగానే పల్లవి, "ఏదో రాసాడు లెటర్ ఇక్కడ పెట్టాడు కదా, ఏమై ఉంటుంది చూస్తాను" అని చెప్పి వచ్చి దిండు కిందున్న లెటర్ తీసి చదువుతుందనమాట. "సాయంత్రం నా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉంది, రమ్మని పిలిచాడు, కలిసి వెళ్దాము" అని చెప్పి రాస్తాడనమాట. ఇక అప్పుడు పల్లవి దీనికి రిప్లై రాద్దాము అని చెప్పి పెన్ తీసుకొచ్చి ఇక రిప్లై రాసేసి అక్కడ దిండు కింద పెట్టబోతున్న టైంకి అప్పుడే స్నానం చేసి వాష్‌రూమ్‌లో నుంచి చరణ్ వచ్చి చూస్తాడనమాట. ఇదేంటి, సాయంత్రం బర్త్‌డే పార్టీకి వెళ్దామని చెప్పి నేను లెటర్ రాస్తే ఇది తిరిగి ఆన్సర్ చెప్పకుండా ఆ! చక్కగా లెటర్‌లో రాస్తుంది. ఎంత పొగరు దీనికి అని చెప్పి చరణ్ వచ్చి ఆ లెటర్ తీసి చూస్తాడనమాట. ఇక చూడగానే అందులో ఏమనుంటుందంటే, "మీరు దిండుకు రాశారు కదా, సాయంత్రం బర్త్‌డే పార్టీకి వెళ్ళాలి అని చెప్పి. దిండుకేగా లెటర్ రాసింది. నాకైతే ఏం రాయలేదు కదా. సో సాయంత్రం బర్త్‌డే పార్టీ అంటున్నారు కదా మీ ఫ్రెండ్‌ది. ఎంచక్కా దిండుని పట్టుకెళ్ళండి" అని చెప్పి రాస్తుందనమాట పల్లవి ఆ లెటర్‌లో. ఇక అది చదివి కోపం వచ్చేస్తుంది చరణ్‌కి. దీనికి ఎంత పొగరు అని చెప్పి, "ఏయ్! ఏంటే ఈ లెటర్‌లో ఏంటి రాసింది నువ్వు? దిండుని తీసుకెళ్ళేదేంటి బర్త్‌డే పార్టీకి? సాయంత్రం నా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉంది, వెళ్ళాలి కలిసి అని చెప్పి చెప్తే దిండుని తీసుకెళ్ళేదేంటి? ఎంత పొగరు నీకు" అని చెప్పి అంటాడు చరణ్. మరి లేతే ఏంటి, మీరేగా మొదలుపెట్టింది. ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉందని ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా నాకు చెప్పాలి కానీ, దిండుకేగా చెప్పింది మీరు, నాకేం చెప్పలేదుగా. అందుకే సో దిండునే తీసుకెళ్ళండి. అందుకే అదే రాశాను. దిండుకి పాపం తెలీలేదు. నా మొగుడు పిచ్చివాడు. పాపం దిండుకైనా కరెక్ట్‌గా డైరెక్ట్‌గా చెప్పాల్సింది. హ్మ్. అని చెప్పి అనగానే, "ఏయ్! ఏమనుకుంటున్నావు నువ్వు" అని చెప్పి ఇద్దరు మాట తిట్టుకుంటూ ఉంటారు. ఈ లోపల అక్కడికి బామ్మొస్తుంది. "ఏంట్రా మీ గొడవ? అసలు ఏమైందమ్మా?" అనగానే, "ఇదిగో అంతా నీ పల్లవి వల్లే. సాయంత్రం బర్త్‌డే పార్టీ ఉంది, వెళ్దామంటే ఇదిగో
లెటర్ రాసింది దిండుని తీసుకెళ్ళని అనగానే అసలు ఏమైంది పల్లవి దిండుని తీసుకెళ్లేదేంటి అని చెప్పి అడుగుతుంది బామ్మ. ఇక అప్పుడు పల్లవి చెప్తుంది అంతా మీ మనవడే చేశాడు బామ్మగారు. అసలు సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది అని చెప్పి ఎవరికి చెప్పాలి, నన్ను తీసుకెళ్లాలనుకున్నప్పుడు వచ్చి నాకు కదా చెప్పాలి, చెప్పకుండా లెటర్లో రాసి దిండు కింద పెట్టాడు. మరి దిండుకి చెప్తే దిండికే కదా చెప్పినట్టు, నాకేం చెప్పినట్టు కాదుగా, అందుకే దిండుని తీసుకెళ్ళమంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడు బామ్మ రేయ్ నీదే కదా తప్పు, తీసుకెళ్ళాలనుకున్నావు బర్త్డే పార్టీకి బాగానే ఉంది, అదేదో తనకే చెప్తే సంతోషించేది కదా, ఇదంతా గొడవ ఉండేది కాదుగా అనగానే సరే అయితే సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది, ఫ్రెండ్ బర్త్డే పార్టీ, రెడీ అవ్వమని నువ్వైనా చెప్పు అని చెప్పి బామ్మకు చెప్పేసి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు పల్లవి చూసారా బామ్మగారు మీ మనవడు ఇప్పుడైనా నాకు చెప్పాడా మీకు చెప్పాడు అని చెప్పి అనగానే పోన్లే అమ్మ వాడేదో కొంచెం కొంచెం అలాంటి టైపేలే కానీ మంచివాడమ్మా, మనస్తత్వం మంచిదే, కొంచెం అడ్జస్ట్ అయ్యి బర్త్డే పార్టీకి వెళ్ళమ్మా వాడితోని, ఎందుకు గొడవ అని చెప్పి అంటుంది బామ్మ. ఇక అప్పుడు పల్లవి బామ్మగారు నేను ఆయన బర్త్డే పార్టీ ఉంది సాయంత్రం అని చెప్పి లెటర్లో రాసినప్పుడే అప్పుడే ఫిక్స్ అయ్యాను వెళ్దామని, కానీ ఏదో కొంచెం అలా సరదా ఆట పట్టిద్దామని చెప్పి అలా చేశాను అంతే, నాకైనా మీ మనోడితో బయటికి వెళ్ళాలని ఉండదా, ఊరికే అలా చేశాను అని చెప్పి అనగానే వాడికి తగ్గ భార్యవే దొరికేవలే అని చెప్పి బామ్మ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మరో పక్క చంటిని చూపిస్తారనమాట. ఇక తను ఇటు పిజ్జా బాయ్‌గా జాయిన్ అవుతాడు కదా! ఇక ఆ షాప్‌లో షెఫ్ పక్కన నించొని ఈరోజు నేను పిజ్జా చేయబోతున్నాను స్పైసీ పిజ్జా అని చెప్పి అన్ని పెండ్లు, పిజ్జాకి కావాల్సిన అన్ని మెటీరియల్ తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఎందుకు ఆల్రెడీ చేస్తున్న పిజ్జాసే సేల్ కావట్లేదు కదా! అని చెప్పి పక్కన షెఫ్ అంటూ ఉంటే, "నువ్వు ఉండన్నా అలాగే అంటావు. ఇప్పుడు మహా అయితే ఏముంది వేస్ట్ అయ్యేది? ఈ పిండే కదా వేస్ట్ అయ్యేది. అంతకు మించి ఏముంది కొత్తగా లాస్ రావడానికి? నువ్వుండు నాకు తెలిసిన కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. కొంచెం స్పైసీగా నేను టేస్ట్ చేస్తాను" అని చెప్పి ఇక పిజ్జా రెడీ చేస్తూ ఉంటాడనమాట. కొంచెం తనకు వచ్చిన వేలో. ఇక అప్పుడే ఆ ఓనర్ కూడా వస్తాడు. "ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది?" అని చెప్పి అనగానే ఇక అప్పుడు చెప్తాడనమాట చంటి, "సార్ నేను మీకు మాటిచ్చాను. ఈ లాస్‌లో ఉన్న ఈ కంపెనీని, ఈ షాప్‌ని ఖచ్చితంగా పైకి తీసుకొస్తానని చెప్పి, ప్రాఫిట్‌లోకి తీసుకొస్తానని చెప్పి, ఇప్పుడు మహా అయితే ఏముంది ఈ పిజ్జా ఒకటి లాస్ అవుతుంది. అదే క్లిక్ అయితే, సెట్ అయితే బిజినెస్ టర్న్ అవ్వచ్చు కదా సార్! స్పైసీ పిజ్జా చేస్తున్నాను. ఇదిగోండి" అని చెప్పి రెడీ చేసి తన ముందు పెడతాడనమాట. "ఇదిగోండి పిజ్జా రెడీ అయింది కదా! బయట పెడదాము. జస్ట్ ఇది డెమో పర్పసే అనుకోండి. టేస్ట్ చేయండి. నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి" అని చెప్పి చెప్దాం సార్. ఈ రకంగా బిజినెస్ పెరగచ్చు కదా! అని చెప్పి చంటి ఐడియా ఇస్తాడు. "ఐడియా బాగానే ఉంది" అని చెప్పి అంటూ ఉంటాడు సార్, అంటే ఆ షాప్ ఓనరు. ఇక చంటి అంటాడు, "మీకు లాస్ అయితే ఏముండదు సార్. మహా అయితే మెటీరియల్ లాస్. ఆ మెటీరియల్ కూడా లాస్ మీరెందుకు భరించాలి అనుకుంటే, నా శాలరీలో కట్ చేసుకోండి. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది సార్" అని చెప్పి చెప్తూ ఉంటాడు చంటి తన ఐడియాని. మరోపక్క పల్లవి అలాగే చరణ్ ఇద్దరు ఇక రెడీ అయ్యి బర్త్డే పార్టీకి వస్తారనమాట. కార్లోంచి దిగి ఇక కార్లోంచి దిగగానే చరణ్ చెప్తూ ఉంటాడు పల్లవితోని, "ఏయ్ ఇదిగో అక్కడ నీ దారి నీది, నా దారి నాది. నన్ను ఊరికే టార్గెట్ చేసి ఊరికే నా పక్కనే ఉండడం కాదు" అని చెప్పి అనగానే, "అదేంటి ఈ మాత్రం దానికి ఇక్కడి దాకా తీసుకురావడం ఎందుకు, నన్ను అవమానిద్దామనా? మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరు ఏంటంటే నాకు తెలీదని చెప్పడానికా? నేను ఇంటికి వెళ్ళిపోతాను" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "సరే సరే నా పక్కనే ఉందిలే రా" అని చెప్పి మొత్తానికి తీసుకొస్తాడనమాట పల్లవిని. ఇక తీసుకొచ్చి తినే నా భార్య అని చెప్పి పరిచయం చేస్తాడనమాట ఫ్రెండ్‌కి. ఇక పల్లవి కూడా హ్యాపీ బర్త్‌డే విషెస్ చెప్తుంది. ఇక ఆ తర్వాత, "ఏంట్రా అనుకోకుండా పెళ్లి చేసుకున్నావేంటి, మమ్మల్ని పిలవలేదు" అనగానే చరణ్ ఏం మాట్లాడు, "అది ఈయన తొందర పెట్టారండి, అందుకే అంత హడావిడిగా అయిపోయింది పెళ్ళి" అని చెప్పి చెప్తుందనమాట పల్లవి. ఏంటి నేను హడావిడి చేశానా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "ఏదో అలా కవర్ చేసేలేండి, సైలెంట్‌గా ఉండండి" అని చెప్పి పల్లవి అంటుంది. ఆ తర్వాత ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా, "ఈ పెళ్ళేమోలే కానీ జీవితాంతం లాక్ అయిపోవడమేరా, దీనికన్నా ప్రశాంతత అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే హాయిగా ఉంటుంది" అని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ అని చెప్పి ఆ బర్త్‌డే బాయ్‌కి కూడా చెప్తూ ఉంటాడు. "అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు" అని చెప్పి ఆ బర్త్‌డే బాయ్ కూడా చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి, "లేదండి మీ ఆలోచన తప్పు. పెళ్ళనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను, నేను బాగానే ఉన్నాను, ఒకళ్ళ కింద తగ్గడం ఎందుకు, గొడవలెందుకు" అని చెప్పి రకరకాల రీజన్స్‌తోని ఇప్పుడు పెళ్లి వద్దు అని చెప్పి అనుకుంటాము. కానీ ఒక స్టేజ్ వచ్చాక ఖచ్చితంగా మనకి తోడు ఉండాలి అనిపిస్తుందండి. మనకి పెళ్ళనేది ఏదో అవసరాలు తీర్చుకోవడానికని కాదండి. పెళ్ళనేది ఒక తోడు కోసం, ఒక మనకంటూ ఒకళ్ళున్నారు.
మన మనకంటూ ఎవరున్నారు అని చెప్పి చూసుకుంటే, ఇటు ఫ్రెండ్స్ గానీ, ఇంకెవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనకంటూ మన కోసం మాత్రమే బతికేది ఒకరుండాలి. అది మనం పెళ్లి చేసుకుంటే మనకొచ్చే పార్ట్నర్ మాత్రమే అవుతారు. సో, ప్రెజెంట్ మనం అలా ఫీల్ అవ్వకపోవచ్చు. కానీ ఒక ఏజొచ్చాక మనకి ఆస్తి ఉండొచ్చు, డబ్బులుండొచ్చు, పెద్ద పెద్ద బంగళాలుండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ మన కోసం నిలబడే వాళ్ళు ఒకరుండాలి. అది ఖచ్చితంగా మన లైఫ్ పార్ట్నరే ఉంటారు. సో, ఖచ్చితంగా పెళ్లనేది ఇంపార్టెంట్ అని చెప్పి పల్లవి చాలా గొప్పగా చెప్పడంతోని వచ్చిన ఫ్రెండ్స్, కపుల్స్ అందరూ కూడా క్లాప్స్ కొడతారనమాట పల్లవి మాటలకి. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.